పెద్దలందరికీ నమస్కారములు. ఎంతో శ్రమ కూర్చి జిల్లాలో ప్రతి జిల్లా కార్యదర్శిని కలవాలనే సదుద్దేశంతో మార్పు రావాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన శ్యామ్ సుందర్ గారికి మరి ఇంతకుముందు మా తమ్ముడు చెప్పాడు, జిల్లాకు ఒక బైలా, మండలానికి ఒక బైలా, మన స్టేట్కి ఒకటి బైలా అనేది ఆ బైలాలనే కొట్టివేస్తారని నా యొక్క ఉద్దేశం. మీరు అందరూ గట్టిగా నిలబడితే బైలా ప్రకారంగా నిలబడే అధికారం లేదు. అది మీరు గట్టిగా తీయండి. ఏకగ్రీవంగా మీరే యునానిమస్గా అవుతారని అందరి మార్పు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసినా కూడా కాంగ్రెస్ పరిపాలనకు మళ్ళీ ప్రజలు మార్పు కోరిన కనుక ఆ విధంగానే ఆదివాసులందరూ మార్పు కోరుతారని మీరు కూడా బైలా ప్రకారంగా తీస్తే అది చెల్ల నేరదని అంటే నా యొక్క ఆలోచన. బైలా ప్రకారం ఉన్నప్పుడు అది ఎలా నిలబడతారనేది మీరు కూడా గట్టిగా నిలదీయండి. ఎందుకంటే రాష్ట్రానికి జిల్లాకు ఒక న్యాయం జరిగినప్పుడు స్టేట్లో కూడా అలా చేయకూడదు. ఇంతకుముందు మా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా బైలా ప్రకారంగానే 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష పదవికి ముందుగానే నామినేషన్ వేయక ముందే బైలా ప్రకారంగానే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒక 20 సంవత్సరాలు యునానిమస్గా చేయడం జరిగింది. దాని తర్వాత మా పార్ట్నర్ అయిన కొల్లెటి మారుతి గారు, నేను ఎలక్షన్లో ఉంటున్నా, మీరు ఎలక్షన్ యునానిమస్ అనేది లేదు, బైలా ప్రకారంగా ఓటింగ్ పెట్టండి, ఓటింగ్లో ఎవరు గెలిచినా ఏమి చేసినా భయం లేదని చెప్పడం జరిగింది. ఆ ఓటింగ్ ప్రకారంగా బైలా ప్రకారంగా ఓటింగ్ డేట్ ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేశారు. ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసినాక మాధవరావు అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఎలక్షన్ నిలబడని అంతు చూస్తానని బెదిరించాడు. అయినా కూడా చాటుగా మన ప్రజలందరూ, మన వైశ్య సోదరులందరూ ఆ పార్ట్నర్ అయిన కొల్లెటి మారుతిని అధిక యునానిమస్గా కాకుండా అధిక ఓట్లు వేసి చాటుగా వచ్చి గెలిపించారు. అది మీ యొక్క నిరసనకి మీరు కూడా గట్టిగా నిలబడాలని, మీరు కూడా ఇప్పుడు రాజన్న గారు చెప్పినట్టు స్టేట్లో కూడా పద్ధతి కూడా మార్చాలని, దానివల్లనే కొట్టుకుపోతుందని కానీ మేము అనుకుంటాను. ఎందుకంటే మన జిల్లాకు ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయం అనేది కూడా పద్ధతిగా అందరికీ ఒక సమన్యాయం జరగాలని మేము విన్నవించుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్.